విందాన్ని నాకు చూపించవయ్యా. అలా చూపించాలంటే ఏం చేయాలో తెలుసా? తర్వాత శ్లోకంలో దాన్ని చెబుతున్నారు. శివాయేతి శబ్దో నమః పూర్వయేషక స్మరన్ ముక్తికృత్ మృత్యుఘా తత్వవాచీ స్మరన్ ముక్తికృత్ మృత్యుఘా తత్వవాచీ మహేశానమాగాన్మనస్తో వచస్తో సదా మహ్యమేకం ప్రదానం ప్రయచ్ఛ సదా మహ్యమేకం ప్రదానం ప్రయచ్ఛ. ఎప్పుడూ నీ నామాన్ని స్మరించే శక్తి నాకు ఇవ్వవయ్యా అన్నాడు. అది ఉంటే చాలు, ఇంకేం అక్కల. ఎప్పుడు మనకు చనిపోయేటప్పుడు కూడా జీవితంలో ప్రతి సందర్భంలో ఆ రూపం మనకి దర్శనం అవ్వాలి అంటే దానికి మూలమైన నామాన్ని మనం స్మరించాలి, అప్పుడు దర్శనం అవుతుంది. ఆ శివమంత్రం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అనే దాంట్లో ఉండే ప్రత్యేకత చెబుతున్నాడు ఇక్కడ. శివాయేతి శబ్దో, శివాయ అనే శబ్దం, నమః పూర్వయేష దానికి నమః జోడించాం. నమశివాయ నమశివాయ అందుకే పంచాక్షరి మంత్రం అంటారు. ఓంకారం కూడా జడిస్తే షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ సంచారమున అని హరవిలాసంలో శ్రీనాథుడు చెప్పినట్టుగా ఉంటుంది. అప్పుడు షడంగ బీజ సహితం 6వ బీజాక్షరం కూడా అందులో చేరింది. ఓంకారం లేకుండానూ జపం చేసి అభ్యంతరం ఏం లేదు. ఓంకారం ఉంటేనే ఫలిస్తుందని ఏం లేదు. ఫలించడం అంతా మనస్సు మీద ఆధారపడి ఉంటుంది, అక్షరాల మీద కాదు. శివాయేతి శబ్దక నమః పూర్వ ఏషక, శివాయ అని ఒక శబ్దం ఉంది, దానికి నమః కలుపు నమశివాయ. స్మరన్ అది స్మరిస్తూ ఉంటే ముక్తికృత్ అదే ముక్తినిస్తుంది. మృత్యువును హరిస్తుంది. మృత్యువును హరించడం అంటే చావు రాదు, 1000 ఏళ్ళు పోతుంది, దేనికి పని లేక మళ్ళీ టమోటాలు రేటు పెరిగితే అడవడానిక. ఇదే మనలో దరిద్రం. మృత్యువు రాదంటే ఉంటావా అండి శాస్త్రం ఉండి ఏం చేస్తావు ఇక్కడ? ఎప్పుడు ప్రపంచాన్ని ఖాళీ చేస్తే తర్వాత వాళ్ళు వచ్చి ఉంటారమ్మా, అందుకు సిద్ధంగా ఉండాలి. మృత్యు భయం లేకుండా ఉండాలంటే మృత్యువుకి సిద్ధంగా ఉండాలి, అది ఒకటే లెక్క. మనం సిద్ధంగా ఉన్నప్పుడు వస్తే మాత్రం ఏముందండి ఇబ్బంది? కావాలని కోరుకోక్కల్లా, వస్తే సిద్ధంగా ఉండాలి. అంచేత ముక్తినిస్తుంది శివమంత్రం. మృత్యువుని హరిస్తుంది అంటే మృత్యువు నీకు కాదు శరీరానికి మాత్రమే. మనం పొరపాటుగా అంటూ ఉంటాం, ఆయన దేహం విడిచిపెట్టాడు. పొరపాటమ్మా, తత్వజ్ఞానం అంగీకరించదు, సైన్స్ కూడా అంగీకరించదు. గట్టిగా చేస్తే ఆయన దేహం విడిచిపెట్టలేదు, దేహమే ఆయన్ని విడిచిపెట్టి. అంతవరకు ఈ దేహం సర్వత్రా నిండినటువంటి ఆత్మ నుంచి ఛార్జింగ్ పొందుతోంది, ఇక్కడ శక్తిని పొందుతోంది. జీవుడు రూపంలో దేవుడి నుంచి శక్తిని పొందుతోంది. ఈ శరీరం మొసలిదై రకరకాల రోగాల కారణంగా సప్తధాతువులు క్షీణించి ఛార్జింగ్ వైర్ దెబ్బతింది. ఇక ఛార్జింగ్ అవ్వదు, అదే మరణం. అంతకంటే ఛార్జింగ్ వైర్ దెబ్బతింటే ఛార్జింగ్ అవుతుందా? రిసీవింగ్ ఎండ్ బాగుండకపోతే సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుందా? అవ్వదు. అక్కడ కరెంట్ ఎప్పుడూ ఉంది, నీకోసం ఉండదు, అక్కడెక్కడ ఎప్పుడూ ఉంది. వైరు బాగుండాలి కదా, నీ ఫోన్కి రిసీవింగ్ ఉండాలి కదా. ఈ సెల్ ఫోన్ లాంటిదే మన శరీరం కూడా. రిసీవింగ్ లేదు, ఏం చేయమంటావు? ఇది తీసేయి, బ్యాటరీ మార్చేయి. బ్యాటరీ మార్చడమే ఇంకో దేహం ధరించడం. ఈ దేహం రూపంలో, ఎందుకంటే ఇది అనుభవించవలసిన కర్మఫలాలు అయిపోయినాయి, ఇంక ఉండదు ఇక్కడ. అందుకని నూకలు చెల్లే అంటారు. అందుకే చనిపోయినప్పుడు అందరి చేత నూకలు వేయిస్తారు. చూసుకోండి, ఆచారం తక్కువది కాదండి. హిందూ ఆచారాలన్నీ ఎవరికి చెప్పనివి వాళ్ళు వ్యవస్థ పట్ల గౌరవంతో ఖచ్చితంగా పాటించండి. దయచేసి ప్రశ్నించకండి, చెప్పింది చేయండి, తర్వాత తెలుస్తుంది విషయం. నూకలు చెల్లే. అందుకే మీరు చనిపోయినప్పుడు చూడండి, వాడు నోరు తెరిచి కూర్చుంటాడు, అందరూ నూకలు వేసిపోతారు. బంధువులు ముఖ్యంగా. ఎందుకో తెలుసా? వీడు తక్కువవాడు కాదు, మేనల్లుడి మీద వీడికి దృష్టి ఉంటుంది, కొడుకు మీద ఉండదు. మా మేనల్డు రాలా అని లోపల గొడుగుతూ ఉండు. పోవగానే 5 ప్రాణాలు పోవండి, 2 ప్రాణాలే పోతాయి. పోయిన చోట ఒకటి, పెట్టిన చోట ఒకటి, 3 ప్రాణాలు ఇంకా లోపల ఉన్నాయి, వణుకుతూ ఉంటాయి, పూర్తిగా పోలేదు, బలహీనంగా ఉంటాయి బాగా. ఆ మేనల్డు వచ్చే వరకు వీడు, ఆ మేనల్డు వచ్చి నూకలేసి మామయ్య పో, ఇంకా నీకు నాకు చెల్లింది, ఇదే నూకలు చల్లడం అంటే. అమ్మాయి వీడు కూడా వదిలేసాడు, అయిపోబోయ్ అనుకుంటాడు. అప్పుడు 3వ ప్రాణం పోతుంది. 4వ ప్రాణం శవానికి తీసుకెళ్ళి దహనం చేసేటప్పుడు కాలిపోతుంటే, తన శరీరం కాలిపోతుంటే తన తట్టు వీడు బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు అనుకుంటాడు, అయ్యో నాకేం తెలియట్లేదు, చిన్న గ్యాస్ పోయి అంటుకుంటేనే పెద్ద కేకలేసేసాను, ఇప్పుడు నా శరీరం నా ఎదురుగా దహనం అయిపోతుంది, నాకేం తెలియట్లేదు. అంటే నేను దేహంగా అయ్య బాబోయ్, గరిగిపాటి వారు, చాగంటి వారు అందరూ చెప్పింది నిజమేరా, మనం నమ్మలేదు కానీ అనుకుంటాడు.
అప్పుడు గుర్తొస్తాం మేము ఇద్దరం ముగ్గురు అందరం. అప్పుడు గుర్తొస్తే ఉపయోగం ఏంటి? ఎప్పుడు గుర్తు రావాలి? ఎందుకు చెబుతున్నారు అప్పుడు గుర్తు రావడానికా? అప్పుడు గుర్తొస్తే మళ్ళీ మా ఇంట్లో పుడతారు, అది కూడా మళ్ళీ తప్పే. లేదా మేము మీ ఇంట్లో పుట్టాలి, ఎందుకు వచ్చిన గొడవ? ఎవరు గుర్తు రావద్దు, ఆ మాటల ముందే గుర్తు రావాలి. దేహం మీరు కాదు, దేహం మీరు కాదంటే ఎవడో నమ్మటండి. సైన్స్ తెలిసిన వాడు అసలు నమ్మడు, నాస్తికుడు అసలే నమ్మడు. దేహం కాకపోతే ఇంకేముందంటే చాలా ఉన్నాయి. దేహం నువ్వు కాదనే విషయం కలగనేటప్పుడు తెలుస్తోంది, గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెలుస్తోంది. రోజుకు 3 సార్లు దేహం నువ్వు కాదని తెలుస్తుంటే దేహం నువ్వు అనుకుంటున్నావంటే ఎంతకంటే అజ్ఞానం ఉందా? మనకి తెలుస్తోంది ప్రత్యక్షంగా. అంచేత అది రుజువైపోతుంది, అక్కడ తట్టుకోలేడు మనిషి. అందుకని అక్కడికి ఆ స్థితికి మనం చేరినప్పుడు నిశ్చింతగా ఉండాలి. అంటే ఈ నమశివాయ 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 అని ఇక్కడి నుంచి కదిలింది మొదలు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వీలైతే జపం చేస్తూనే ఉండాలి. అన్నం తింటున్నా సరే, స్నానం చేస్తున్నా సరే, ఏమి ఆభరణాలు పెట్టుకుంటున్నా సరే, ఎవరితో మాట్లాడుతూ ఏమాత్రం ఖాళీ దొరికినా ప్రహ్లాదుడిలాగే జపం చేయాలి. అప్పుడు మనస్సులో స్థిరత్వం ఏర్పడి మనం వదిలినా శివుడు వదలడమ్మా, అంత కరుణామయుడే. మనం వదిలినా ఆయన వదలడు. ఎరా మర్చిపోయావా అని మళ్ళీ మనస్సులోకి వస్తూ ఉంటాయి. ఎక్కడో రాజశేఖర చరిత్రలో చదివాను నేను. ఆ రాజుగారు ఎప్పుడు జపం ఎలా చేసేవాడంటే, శివుడు వచ్చి ఆయన మనస్సులో కూర్చున్నట్ట, కాళ్ళు జాపు కూర్చున్నట్ట. పార్వతీదేవి పిలిచిందిట, గ్యాస్ అయిపోయింది కైలాసంలో, బయటికి వెళ్ళి తెచ్చేవాళ్ళు లేరు, రమ్మంటే నేను రాను, ఈ రాజు ఎప్పుడూ నన్ను స్మరిస్తున్నాడు, నేను ఇక్కడే ఉంటాను అని సోమరియుండే సోమకళాధరుడంతన్ అని మాదయ్య గారి మలని అంటాడు. అది సోమరిపోత అయిపోయాట శివుడు. ఎంత అయిపోయాడంటే ఆ రాజు, రాజశేఖరుడు అనే రాజు నిరంతరము స్మరిస్తున్నట్ట. చాలా బాగుంది పార్వతి, నన్ను సంసారంలో దించకు, వినాయకుడు కుమారస్వామి ఉన్నారు, వాళ్ళని పంపించు, నన్ను చంపకు. ఈ రాజు నిరంతరం స్మరిస్తున్నాడు, నాకు ఈ మనస్సులో చాలా బాగుంది, సుఖంగా, నేను ఇక్కడే ఉంటాను అన్నట్టు. అంత దయామయుడు భగవంతుడు, అంత దయామయుడు భగవంతుడు. వాళ్ళు ఆవిడ పిలిచినా వెళ్ళడు. మనం ఇప్పుడు లోపం మనదా ఆయిందా? బోళాశంకరుడు అంటే అందున శివుడు. మళ్ళీ విష్ణుమూర్తి అలా కాదండి, పిలవకుండానే వెళ్ళిపోతాడు. ఏమో వీడి దగ్గర ఉంటే ఏం ప్రమాదం, 11వ అవతారం ఎత్తాలి, ఎందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోతాడు. లేకపోతే ఎక్కడన్నా అమ్మాయి పెళ్లి చేసుకుందుకు వీలుగా ఉందంటే వెళ్ళిపోతాడు, ఏదో అబద్ధం చెప్పేస్తాడు లక్ష్మీదేవికి. అది మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్, ఆ వ్యవహారాలు వేరు. శివుడు అలా కాదు పాపం. రామచంద్రమూర్తి ఎంతో శివుడు అంతే, ఏకపత్ని వ్రతుడు. గంగానది శివుడు భార్య కాదు, పొరపాటు. పోర్టర్గా మారి పెట్టి మోసినట్టే గంగానదిని మోసాడు. మోసినవాడల్లా మొగుడవుతాడా? మోసినవాడల్లా మొగుడవుతాడు. గంగానదిని నెత్తి మీద మోసాడు. అంతేగాని భర్త అంటారు ఏమిటంటే అర్థం. కొన్ని దేవాలయాల్లో గంగా కళ్యాణం చేస్తున్నాడు. దరిద్రం, అలా చేయకూడదు. శివుడికి రెండో భార్య లేదు, ఉన్నది ఒక్కతే. దానికోసమే ఆయన చోటు చాలక అపార్ట్మెంట్ సరిపోక సగం దేహం ఇచ్చేసాడు. ఇంకేమిమ్మంటావు, ఎవరికిమ్మంటావు ఇక్కడ? కానీ ఆయనకి భక్తుల మీద ఎంత ప్రేమ బోళాశంకరుడు అంటే, ఆయన పిల్లలు పిలిచినా వాళ్ళు ఆవిడ పిలిచినా వద్దు, నాకు ఇక్కడ బాగుంది అంటాడు. అది శివార్చన. బోళాశంకరుడు ఆయన చాలా ఉబ్బులింగడం. అంచేత నమశివాయ నమశివాయ అనే దానికి నమశబ్దాన్ని కూడా చేరించి స్మరిస్తూ ఉంటే మృత్యువు మనకి కాదు శరీరానికని అర్థం అవుతుంది. శరీరం మన విడిచిపెట్టిందండి, మనం దేన్ని విడిచిపెట్టల. మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం. ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది, నష్టం ఉంది. ముక్తికృత్ మృత్యుగా తత్వవాచి. అంతేకాదు, ఈ నమశివాయ శబ్దమే మనకి తత్వం కూడా తెలిసేలా చేస్తుంది. తత్వం తెలుసుకునేందుకు సులభమైన ఉపాయం ఏమిటంటే, మేము పడేది పడ్డామమ్మా, మేము అదృష్టవంతులం, భగవంతుడు మాకు శక్తి ఇచ్చాడు, ఏదో పడ్డాం, బోళ్ళు గ్రంథాలు చదివాం. మీరు అవన్నీ చదవక్కర్లేదండి, చదవద్దని నేను చెప్పను. ఒప్పుకున్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు చదవండి. కానీ అదేదో అజ్ఞానం, అది ఇంక చదివితే కానీ రాదని పెట్టుకోకండి. నేను చెప్పిన 5 అక్షరాలు నిరంతరం స్మరించండి. మీకు జ్ఞానం ఇచ్చి మోక్షం ఇచ్చేవాడు శివుడే, అనుమానం వెళ్ళా, అంతా ఆయనే చేస్తాడు. 5 అక్షరాలు చాలు. నమశివాయ అనడానికి ఏమైనా కోచింగ్ కావాలా, ఏమైనా మంత్రోపదేశం కావాలా, ఏకాదశి కావాలా, చంద్రగ్రహణం కావాలా? ఏం అక్కర్లేదు. ఇంత సులభమైన ఉపాయం ఉంది. భగవద్భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, మీరు ఎవరెవరికి గొప్ప జ్ఞానం ఉందో అంత జ్ఞానము మీకు కలగడానికి ఈ ఉపాయం ఒక్కటి చాలు. ఆ స్మరణ అది తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితాన్ని ఇస్తుంది. అంటే తెలిసి చేస్తే ఫలితం ఇస్తుందని వేరే చెప్పాలా? అది చెబుతున్నారు అక్కడ. ఆ ఒక్కటి చాలండి, ఇంకేం అక్కల. అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే, మహేశానమాగాన్ మనస్తో వచస్తో మహేశ్వర, ఈ నామం నా మనస్సు నుంచి, నా మాట నుంచి కూడా జారకుండా కాపాడు, అంతే చాలు, ఇంకేమక్కల. మాట నుంచి జారద్దు. ఒకవేళ మాటల్లో కష్టం, ఎవరితోనో మాట్లాడాలంటే మనం జపం చేయలేం కదా, అప్పుడు కూడా మనస్సులో జపం చేయించండి. ముఖ్యంగా అనుభవం మీద చెబుతున్నా, ఎవరైనా మన ముందు కూర్చుని అనవసరపు విషయాలు మాట్లాడుతూ ఉంటే
సుత్తి కొడుతూ ఉంటే వాళ్ళని వెళ్ళమనే ధైర్యం మనకి లేకపోతే హాయిగా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఇలాగే చూస్తూ జపం చేసుకోండి. దెబ్బకి 5 నిమిషాల్లో లేచి వెళ్ళిపోతాడు. నేను అలా 10 మందిని లేపేశాను. ఏ రైల్వే స్టేషన్లోనో కలుస్తాడు ఒక్కొక్కడు. మన దౌర్భాగ్యం కొద్ది రైలు ఎక్కే వరకు వదడు. పైగా మిమ్మల్ని దింపడానికి వచ్చానంటాడు. వచ్చినవాడు ఉండొచ్చు కదా అక్కడ, మాటలు దేనికి ఏవో పెడతాడు. ఒకడు రైల్లో తగులుతాడు మన ప్రారంభం కొద్ది, మన ఎదురు సీట్లోనే ఉంటాడు. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అదో దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి. అక్కడ నేను పడుకోవాలా వద్దా, ఇంకా చర్చ పడతాడు. చచ్చిపోవాలి. అప్పటికే 2 గంటలు మాట్లాడు రైలు ఎక్క, మళ్ళీ ఈయనకి సందేహాలు చెప్పాలి అక్కడ. లేకపోతే ఒక్కో మహానుభావుడు ఇంటికి వస్తాడు, 5 నిమిషాలు అంటాడు, 2 గంటలైనా కదడు. మనకంటే పెద్ద అయినా అనడానికి లేదు. దీనికి అంతటికీ గొప్ప ఉపాయం నా అనుభవం మీద కనపట్టింది. వైని నీ ఇష్టం, నేను వింటే కదా. లోపల శుభ్రంగా వాడి కళ్ళల్లోకే చూస్తూ ఉంటాం, వింటున్నాం అనుకుంటాడు అమాయకుడు. వినాం. లోపల నమశివాయ నడుస్తూ ఉంటుంది. 5 నిమిషాలకు వాడికి అర్థమైపోతుంది నేను వినట్లే. వింటున్నారా? అంతే, దెబ్బకు లేచి వెళ్ళిపోతాడు. మన కాఫీ కలిసి వచ్చింది. ఇదే ఉపాయం అండి. లేకపోతే మనం మొహమాట పడి కొంతమంది, ముఖ్యంగా మహిళలమ్మ, మొహమాటం ఎక్కువ మహిళలకి. ఎవరో పక్కావిడో పయ్యావిడో ఎవరో వచ్చి ఏవో మాట్లాడుతూ ఉంటే అలా వింటూనే ఉంటారు. పైగా పారాయణ పుస్తకం పక్కన పెట్టేసి, ఎందుకంటే పాపం ఉందా, పారాయణ చేసుకుంటున్నానని చెప్పండి, మీకు మొహమాటం ఏంటి, ఈ దరిద్రం ఏంటి ఇక్కడ, పారాయణ మానేసి రాకరాక వచ్చారు కూర్చోండి అంటే లలితాదేవి రాదా, రాకరాక ఈవిడ వస్తుందా, ఇది మానేసి ఎలా వింటామండి. నేను పారాయణ చేసుకుంటున్నానండి, రాకండి. తప్ప ఏం మొహమాటమే లేదమ్మా. అమ్మవారు కావాలా, ఈ బొమ్మ కావాలా, ఏమన్నా అనుకుంటే అనుకొని ఇంకోసారి రాదు, గొడవలేదు. ఈ మొహమాటం తగ్గించుకోవాలి మహిళలు. లేనిపోని పనులు నెత్తి మీద పెట్టుకోవడం, ఎవరి కోసమో మనం ఫోన్లు చేయడం వద్దండి. వారిని చేసుకోమని చెప్పండి. మనం ఎక్కడికో వెళ్ళి దుకాణంలో వస్తువు కొంటాం, వారు ఏదో కావాలంటారు, నెంబర్ ఇచ్చి వారిని చేసుకోమండి. మీరు చేయండి అనగానే మనం దీనికోసం తద్దినం ఇక్కడ ఒక అరగంట పని ఇక్కడ నెత్తి మీద పెట్టుకోవద్దండి. భగవత్ స్మరణను మించినటువంటి పని ఏదీ లేదండి అసలు. దానికోసం ఎన్నైనా వదిలేయాలి, లేకపోతే ఇరుక్కుపోతాం ఇక్కడ. అందుకే నా మనస్సు నుంచి, నా మాటల నుంచి జారకుండా దాన్ని కాపాడవయ్యా. సదా మహ్యమేకం ప్రదానం ప్రయచ్చ. ఇంకో వరం ఏది నేను నిన్ను కోరట్లా, ఈ ఒక్క వరము నాకు ఈ చాలు అన్నాడు. ఈ స్తోత్రాన్ని ముగించుకుంటూ ఒక అద్భుతమైన మాట చెప్పుకుని శ్లోకం మనం సెలవు తీసుకుందాం. శివుడు తప్ప మరేదీ నాకొద్దు, అకంఠే కళంకాదనంగే భుజంగాత్, అకంఠే కలంకాదనంగే భుజంగాత్, అపాణౌ కపాలాత్ అపాలేన లాక్షాత్, అమౌళౌ శశంకాత్ అవామాకళత్రాత్, అమౌళౌ శశంకాదవామాకళత్రాత్, అహం దైవమన్యం నమన్యే అహం దైవమన్యం నమన్యే. ఆ రూపం పట్ల ఎంత అభినివేశం ఉండాలి అంటే, అద్వైత జ్ఞానం అందే వరకు, నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళే వరకు విగ్రహారాధన మానకూడదమ్మా. ఒక హిందువుగా చెబుతున్న విగ్రహారాధనను మించిన మార్గమే లేదు భగవంతుని చేరుకోవడానికి. అది మనకి ఋషులిచ్చిన వరం. ఈ పండగలన్నీ ఋషులిచ్చిన వరాలు. దేవాలయానికి వెళ్ళడం మానకూడదు. మీ కాలనీలో కూడా 2-3 రకాల దేవాలయాలు ఉంటాయి. మీకు ఇష్టమైన గుళ్ళోకి రోజు వెళ్ళండి. కోరికలు కోరకండి, ఊరికే ఆ మూర్తిని చూడండి. అలాగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ, శివలింగాన్ని కానీ, వినాయకుడిని కానీ, రామచంద్రమూర్తిని కానీ పైనుంచి కిందికి చూడండి. అసలు కోరాలని మీకు అనిపించదు. అంత దివ్యమంగళమూర్తి ఎదురుగా ఉంటే అదో కోరడం ఏంటండి, కొబ్బరి కోరినట్టు. ఇక్కడ అక్కడికి వెళ్ళాక మనం గుర్తు రాకూడదు, ఆయనే గుర్తుండాలి. అప్పుడు మీ కాలనీయే తిరుపతి అవుతుందమ్మా, అదే శ్రీశైలం అవుతుంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు. దాన్ని మనం అలా చేసుకోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో బస్సు చేసుకు వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ దివ్యమంగళమూర్తిని తీసుకొచ్చి స్థాపన చేశారు. అర్చకులు అర్చన చేస్తున్నారు. మనం ఎందుకు చూడలేకపోతున్నాం? విగ్రహారాధన ఎంత గొప్పదంటే ఓ పిచ్చి కింద మారాలట. ఎలాగంటే అకంఠే కలంకాత్, నేను ఒకే దైవాన్ని ఆరాధిస్తా. ఎవరా దైవం అంటే చూసుకుంటా, నాకెవరు కనపడినా సరే కంఠంలో నలుపు ఉందా లేదా, లేత వద్దంట. ఉంటేనే శివుడు, ఆధార్ కార్డు, పుట్టుమచ్చలం. అది శంకరాచార్య భక్తి. అకంఠే కలంకాత్, కంఠంలో నలుపు లేకపోతే ఆ దేవుణ్ణి నేను ఒప్పుకోను. అనంగే భుజంగాత్, శరీరం మీద పాములు పాకుతూ ఉండకపోతే ఆ దేవుణ్ణి నేను ఒప్పుకోను.
నా దేవుడు నాగభూషణుడు, నాకు ఆయనే కావాలి. విష్ణుమూర్తి కనపడినా నాకు వద్దు, కుమారస్వామి కనపడినా నాకు వద్దు, అమ్మవారు కనపడినా సరే నువ్వు వెళ్ళిపోయి మీ ఆయన పంపవమ్మా అని చెప్పేస్తాం. మొహమాటం ఏందా? నేను ఆయన ఒకటేనా, నీకు ఒకటేనమ్మా, మాకు కుదరదు, నాకు ఆయనే కావాలి. భక్తి అంటే అంతే, అది మూర్ఖత్వంలాగే ఉంటుంది. కానీ భగవంతుడి కోసం ఉన్మత్తుడైన వాడు ధన్యుడని చెప్పాడు వివేకానంద స్వామి. ఇంతకంటే గొప్ప మాట లేదు. దేవుడితో మాట్లాడదాం, ఏకాంతంగా మాట్లాడదాం. మనం చూసిన వాళ్ళు పక్కన ఏమిటో వాడే మాట్లాడుకుంటున్నాడమ్మా, ఈ మధ్యన అల్జీమర్స్ వచ్చింది, వాడికి వచ్చిందమ్మా, మనకి రాలా. వాడే మాట్లాడుకోవడం దేవుడితో మాట్లాడుతుంటే. నీకు మాట్లాడే దమ్ము లేకపోతే ఊరుకో, వాడిని ఎందుకు ఆక్షేపిస్తావు? వాడు దేవత. దేవుడితో తప్ప మనొకడితో మాట్లాడను అన్నవాడు దేవత. నువ్వు అడ్డమైన వాళ్ళతో మాట్లాడుతున్నావు ఇక్కడ. వాడేం పిచ్చాడు కాదు. వాడికి దైవం పట్ల ధ్యాస ఎంత ఉందంటే, నా శివుడు కంఠంలో మత్స్య ఉందా, ఉందా, సరే, ఒంటి మీద పాము ఉందా, అది ఉందా లేదా. అపాణవు కపాల, చేతిలో కపాలం ఉందా, ఇవన్నీ ఆధార్ కార్డు చిహ్నాలు కదా. మరి మనం ఎక్కడైనా అడిగితే అడుగుతారుగా. అపాణవు కపాల, చేతిలో కపాలం లేకపోయినా సరే. అపాణవు కపాల అపాలే అనలాక్షాత్, పాలతలంలో అగ్నినేత్రం ఉందా, మూడో కన్ను అంటారు, ముక్కంటి అంటారు. అందరికీ ఉంది మూడో కన్ను, మనకు కూడా ఉంది. ఆయనకి తెరుచుకుంది, మనకు తెరుచుకోలేదు, అంతే తేడా. ఆ తెరుచుకోవడం కోసమే శివుడు. ఇక్కడ ఉంటుంది మూడో కన్ను. ఆజ్ఞానేత్రం అంటే అదే అమ్మవారి స్థానం. అది ఆజ్ఞ, కమాండింగ్ సెంటర్. సైన్స్ అంగీకరించిన విషయం. మెదడు అన్నిటికీ కమాండింగ్, అన్ని ఆజ్ఞలు మెదడు నుంచి వస్తూ ఉంటాయి. ఆ మెదడు నుంచి వచ్చే సెంటర్ను ఆజ్ఞా చక్రం అని హిందూ జాతి లక్షల ఏళ్ల క్రితం కనిపెట్టింది యోగశాస్త్రం ద్వారా. ఇవాళ కనిపెట్టేది ఏంటంటే వీళ్ళు మెదడు గురించి, అథవా మెదడు లేని మనుషులు. ఈ ఆజ్ఞాచక్రం. అందుకే హిందువులందరూ బొట్టు పెట్టుకోవాలమ్మా. మగాళ్ళకి నమస్కారం పెట్టుకొడుతున్నా, ఏదో ఒక బొట్టు ఎట్టండి, బోసిమోహాలతో తిరక్కండి. ఏదో ఒక బొట్టు ఎట్టండి, అడ్డబొట్టో, నిలువు బొట్టో, కుంకం బొట్టో, విభూతి బొట్టో, ఏదో ఒకటి పెట్టండి. ఆడాళ్ళకి చెప్పక్కల. ఈ మధ్య మళ్ళీ ఫ్యాషన్లు పెరిగి మానేశారు. బొట్టు మానేయకండి అమ్మ, ఏం మానేసినా సరే. పైగా మొహమాటం లేకుండా చెబుతున్నా, భర్త బతుకుండానికి బొట్టుకి సంబంధం లేదండి, ఎప్పుడు పెట్టుకోవచ్చు. భర్త నీకు బొట్టు ఎట్టలేదు, చిన్నప్పుడు కూడా బొట్టు ఉంది. భర్త పోయాక కూడా బొట్టు పెట్టుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఆభరణాలు మొదలైనవన్నీ తీసియాలా ఉంచాలా, నీ మనసులో ఉండే వైరాగ్యాన్ని బట్టి ఉంటుంది. ఎవరు నిర్ణయించే విషయాలు కావు. ఏం తీసియాలి, ఏం ఉంచాలి, ఎలా ఉండాలి, ఆవిడ వదిలేయండి. ఆవిడ స్వేచ్ఛకి మనం ఎవరు అంటే నిర్ణయించడానికి. ఆవిడ అనుబంధాన్ని బట్టి ఆవిడ నిర్ణయించుకుంటుంది. ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. వితంతువు కోరకం, సతంతువు కోరకం హిందూ ధర్మంలో లేదండి. బొట్టుకి వితంతుత్వానికి సంబంధం లేదండి అసలు. బొట్టు ఎప్పుడు ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఊరికే పెట్టుకుని బాగు చూసుకోవడానికి కాదు. ఇక్కడ అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఇది అజ్ఞాచక్రం కదా, అమ్మవారి స్థానం కదా. ఆ అజ్ఞాచక్రాంతరాణస్థ రుద్రగ్రంథి విభేదిని అన్నారు కదా. ఈ చక్రాన్ని చేరుకోవడానికి నేను చేసిన సాధన ఏమిటి? ఆల్రెడీ 24 hours ఓవర్, 24 గంటలు గడిచిపోయిన దిక్కుమాలిన జీవితం ఇంకెంతకాలం ఉంటుందో లేదో తెలియదు. ఏం చేశాం అని ఆలోచించుకోవడానికి బొట్టెట్టుకోవాలి, అందం చూసుకోవడానికి కాదు ఇక్కడ. అది ఎరుపు రంగు బొట్టే పెట్టాలి. ఎందుకని అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. అమ్మవారి ఈ సృష్టిని రజోగుణం కారణంగా చేసింది. రజస్వర కాకుండా సృష్టి జరగదు కదా, అంతకంటే ఎక్కువ చెప్పక్కల. రజస్వర కాకుండా సృష్టి జరగదు, రజోగుణమే సృష్టికి మూలం. రజోగుణం రంగు ఎరుపు, అందుకని అమ్మవారు ఎర్రని బొట్టు పెట్టుకుంటుంది, ఎర్రని చీర కట్టుకుంటుంది. నల్ల చీర వాళ్ళ ఆయన కొండ, ఆవిడ కట్టుకోదా. ఆ పెట్టడంలో ఉద్ది సరస్వతీదేవి తెల్ల చీర కట్టుకుంటుంది. ఎందుకని? విద్య అంటే తెల్లగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. ఆవిడికి ఇది ఇష్టం, ఈవిడికి ఇది ఇష్టం అని వ్యాఖ్యానాలు చేయి. ఇష్టాలు ఏమిటమ్మా? ఇష్టాలు జీవుడికి ఉంటాయి, దేవుడికి ఎందుకు ఉంటాయి? పని లేక. పలానా చీర అన్నారంటే దాని వెనకాల తత్వం ఉంది. రజోగుణం, ఎర్ర చీర. సృష్టి ప్రారంభం రజోగుణం అండి. సత్వగుణం ఉన్నాడు విష్ణుమూర్తి, సత్వగుణం. ఆయన సృష్టి చేయడు. బ్రహ్మదేవుడు రజోగుణం, ఆయన చేస్తాడు. అది దేవతల అర్థం. ఈ రజోగుణ స్థానమైన ఆజ్ఞాచక్రం ఉంది. అక్కడ ఎర్రబొట్టు పెట్టి మనం ఏం చేశాం? కనీసం మూలాధార చక్రం, గణపతి అధిష్టాన దేవత. అదే నా సాధన చేశామా? ఊరికే తొండం చూసి, తోక చూసి, లేకపోతే ప్రసాదం తినేసి వెళ్ళిపోవడమేనా అని ఆలోచన చేయాలి. ఇలా రోజు ఆలోచిస్తే 60 ఏళ్ల తర్వాత అయినా సాధన మొదలు పెడతాం. అయిపోయి చాలా గడిచిపోయింది. ఈ పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఉంటూనే ఉంటాయి. ఏదో చేయాలి కదా, కనీసం ఓ స్తోత్రం చదువుదాం, ఓ ప్రవచనమైనా విందాం అని ప్రయత్నం చేయాలి. అది బొట్టు పెట్టుకోవడం పరమార్థం. ఊరికే పెట్టుకుని ఇంత బొట్టు అంత బొట్టు అంటాం కాదు ఇక్కడ. దానివల్ల ఏదో శుభాలు ఏం జరగవమ్మా. ప్రతి దాని వల్ల శుభాలు జరగాలని నాకు అర్థం కాదు. శుభం జరిగినా అశుభం జరిగినా తట్టుకోవడమే జీవితం. శుభం జరగాలని కోరుకోవడం బలహీనత. నువ్వు ఏదైనా కోరుతున్నావంటే అది బలహీనత. ఏం జరిగినా తట్టుకోవాలి. ప్రవచనం అంటే అది. ఏదైనా జరగని, మనం ఏం ఆశించామా? దానికి అడ్డు చెప్పం, దీనికి అడ్డు చెప్పం, జరగని.
ఇది జీవితం అంటే. ఆ ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి. ఏ శాస్త్రమైనా ఏ మతమైనా మనకి నేర్పవలసింది రెండే, దయచేసి గుర్తుపెట్టుకోండి. మూడో విషయం లేదమ్మా, నేర్పవలసింది రెండే: ధైర్యంగా బతకడం, సంతోషంగా మరణించడం. ఈ రెండే మనకి నేర్పాలి. బతికినంతకాలం ధైర్యంగా బతకాలి, పోయేటప్పుడు హాయిగా వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకేం కోరికలు ఉండద్దు. పరమేశ్వర సిద్ధంగా ఉన్నా, నీ ఇదే ఆలస్యం. హాయిగా వెళ్ళిపోతాడు. ఇంక యాతన, ఇందాక చెప్పేమే, పీక్కోవడం లాక్కోవడం ఉండదండి. వాడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు చిన్నపిల్లాడు వాడంతటా వాడే ఆసక్తితో బళ్ళోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకో, ఎవరు పంపాల్సిన పని లేదండి, వాడే అన్నీ సర్దేసుకుంటాడు. ఐ వాంట్ టు గో. అక్కడ ఏదో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది అక్కడ. అది కాలేజీ కుర్రాడు అనుకోండి, గర్ల్ ఫ్రెండ్ కోసం పెడతాడు, అది వేరే విషయం. వాడు అంత ఆసక్తిగా వెళ్ళిపోతున్నాడు అంటే సంథింగ్. అంతకుముందు చిన్నపిల్లాడిని మనము తోమి వాడికి ఇష్టమైనవన్నీ పెట్టి బలవంతంగా బస్సు ఎక్కించాలి. జీవుడైనా అంతే, ఈ జన్మబంధాలు పెట్టుకుంటే బలవంతంగా బస్సు ఎక్కించాలి. వీడిని చచ్చిపోతూ ఉంటాడు వెళ్ళలేక. ఇష్టపడుతున్నాం అనుకోండి మృత్యువు గురించి, మనమేం కోరుకోము, వచ్చింది ఎలా తప్పదు. ఇంతకాలం ఉంటాం ఈ దేహంలో, పోతాం. ఇంకో శరీరం, ఇంకో లెక్క, ఇంకొక పాండిత్యం, ఇంకో జ్ఞానం రాని ఏం అభ్యంతరం ఏంటి? శివుడు మన మనస్సులో ఉన్నప్పుడు ఎన్ని జన్మలెత్తితే ఏమండి? శివుడిని విడిచిపెడితే బెంగపడాలి. శివుడు మన మనస్సులో ఉన్నప్పుడు, చివరి సమయంలో కూడా శివుడినే స్మరిస్తున్నప్పుడు ఎన్ని జన్మలెత్తితే ఏముంది? అపాణౌ కపాలాత్ అశ అమౌళౌ శశంకాత్. అంచేత చేతిలో కపాలం లేనివాడికి కూడా నేను దండం పెట్టను. అపాలేన లాక్షాత్. ఆ మూడో కన్ను లేకపోతే నా దేవుడు కాదు, ఆధార్ కార్డు ప్రకారం సరిపోలా, నేను దండం పెట్టను. ఇంకో మాట చెబుతున్నాడు కింద ఇంకా, అమౌళౌ శశాంకాత్. శిరస్సు మీద చంద్రలేఖ ఉందా లేదా? శిరస్సు మీద చంద్రలేఖ అంటే అర్థం ఏదో ఒక రేకు మొక్క పట్టుకెళ్ళి పగట వేషగాడికి పెట్టినట్టు ఇక్కడ పెట్టడం కాదు. ఇక్కడ జుట్టులో విగ్గులో దోపేసి, మనకి సరిగ్గా 6 చక్రాలు ఆజ్ఞాచక్రం కూడా దాటాక ఇక్కడ పైన బ్రహ్మరంధ్రం ఉంటుంది, మాడు అంటారు. ఆ బ్రహ్మరంధ్రం దగ్గర చంద్రలేఖ ఉంటుంది. అక్కడ ఉండేది నిత్యా కళ, నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి, లలితా సహస్రంలో మాట. అది నిత్యమైన కళ. ఎప్పుడు అక్కడి నుంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది, జారుతూ ఉంటుంది. గంటకో 2 గంటలకో రోజుకో 2 రోజులకో ఓ బొట్టు పడుతుంది. ఇప్పుడు ఆ బొట్టు ఏమవుతుందో తెలుసా? కొండనాలకి చివరకు వచ్చి కింది నుంచి జఠరాగ్ని మీద పడింది. పెనం మీద నూనె బండిట్టే చూయమంది, పెనం మీద నీటి బొట్టు బండిట్టే. వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. అదే కనుక మనం యోగాభ్యాసం చేస్తే నాలుకని కొండనాలుకకి టచ్ చేస్తూ స్పృశిస్తూ కాసేపు అలా ఉంచగలిగితే, ఎక్కువసేపు ఉంచగలిగితే ఆ అమృత బిందువులు నాలిక అందుకుంటుంది. నాలిక ద్వారా శరీరంలో ఉండే 72,000 నాడులకి వస్తాయి. అలా అందుకున్నవాడే రమణ మహర్షి. ఇంకా వేరే స్థితి అక్కల, జారమన్నా జారరు ఆ స్థితి నుంచి. అభ్యాసం చెయ్యాలి. అందుకే లలితా సహస్రంలో అభ్యాసాతిశయ జ్ఞాత షడధ్వాతీత రూపిణి. అతిశయంగా అభ్యాసం చేసిన వాళ్ళకి నువ్వు తెలుస్తావమ్మా అన్నారు. ఆ నామాన్ని చదువుతూ కూర్చుంటే తెలవరు, అభ్యాసం చేస్తే తెలుస్తా. అంత అభ్యాసం చేయాలి. అలా చేయాలంటే ముందు నుంచి ఉండాలి ఇది. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు ఆయన, ఒక్కడో వస్తే సరిపోదట. అవామాకళత్రాత్. సగం దేహంలో పార్వతీదేవి ఉందా లేదా కూడా చూడాలి. మరి అర్ధనారీశ్వరుడు అయితేనే శివుడు. ఎందుకంటే విష్ణుమూర్తి పెద్ద మాయలాడు, ఆయన కూడా నెత్తి మీద చంద్రలేఖ పెట్టుకుని కంఠంలో ఓ మచ్చం పెట్టుకుని వచ్చేసే రకమైన. అల్లా కుదరదు. విష్ణుమూర్తి అయితే పార్వతీదేవి అక్కడ ఉండదు, ఆవిడ మహాసాధ్వి. విష్ణువుడు కూడా ముట్టుకునే సమస్య లేదు. అందుకని సగం దేహంలో పార్వతీదేవి ఉందా లేదా. అవామా కళత్రాత్. వామభాగంలో కళత్ర ఉందా లేదా. శివుడు ఎందుకు అర్ధనారీశ్వరుడయ్యాడు, పార్వతీదేవిని తన శరీరంలో ఎందుకు పెట్టుకున్నాడో ఓ కవిగారు చమత్కారంగా చెప్పాడు. చమత్కారం కూడా శివుడికి ఇష్టం. అప్పుడప్పుడు జోక్స్ చేస్తే దేవుడు కూడా నవ్వుతాడు. చలోక్తులకు సంతోషించిన వాడు అంటూ ఉండడు. పరిహాసము లేని శుభప్రసంగము అన్నారు. పరిహాసం లేకపోతే ప్రసంగాలు బాగుండవట. ఎందుకంటే ఒక ఆయన, ఒక కవి శివుడు గుళ్ళో కూర్చున్నట్ట. సాయంత్రం వరకు కూర్చున్నాడు, శివరాత్రి నాడు. ఎవడో రూపాయి ఇవ్వలేదు. వీడు ఓ శ్లోకాలు చదువుతున్నాడు, పద్యాలు చదువుతున్నాడు. ఎవడో రూపాయి ఇవ్వలేదు. ఒళ్ళు మండింది ఆయనకి. నీ గుళ్ళో కూర్చుంటే రూపాయి ఇవ్వట్లేదు, విష్ణుమూర్తి గుళ్ళో కూర్చుంటే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, బోళ్ళు ప్రసాదాలు పెడతారు. నీ గుళ్ళో కూర్చున్నాను, నా కర్మకాలు, నీకేం అక్కర్లేదు, నాకెవడో ఇవ్వట్ల. మరి శివుడు గుడి అంటే అంతే, ఆయనకేం అక్కర్లేదు. శివుడు గుడి అంటే యోగం, విష్ణుమూర్తి గుడి అంటే భోగం. అక్కడ కూర్చుంటే బాగుండేది, 4 ప్రసాదాలైనా దొరికేవి. ఇదేంటి దరిద్రం ఇక్కడ కూర్చున్నానని అయింది. నాకు ఇప్పుడు అర్థమైందా, నువ్వు అమ్మవారిని నీలో ఎందుకు కలిపేసుకున్నావో నీకు అర్థమైందా? నాకు అర్థమైంది అన్నట్టు.
వీడికి ఎవరూ ఏమీ ఇవ్వకపోవడానికి అమ్మవారిని ఆయనలు కలుపుకోవడానికి అర్థం ఏంటండి? వెంటనే చెప్పగలడు కాబట్టి ఒక పద్యం చెప్పాడు. ఈశ్వర లోకమెల్ల వినుతించును గొప్పగా నిన్ను అర్ధనారీశ్వరమూర్తి వంశు అది ఎందులకో ఇప్పుడే నిరింగితిన్. ఈశ్వర లోకమెల్ల వినుతించును గొప్పగా నిన్ను అర్ధనారీశ్వరమూర్తి వంశు అది ఎందులకో ఇప్పుడే నిరింగితిన్. ఈశ్వరి వేరుగా నిలువ ఇరువురి పోషణ కష్టమంచు. ఈశ్వరి వేరుగా నిలువ ఇరువురి పోషణ కష్టమంచు. సింహాశ్వను పార్వతీ సతిని అర్ధ శరీరమునందు దాల్పవే. నువ్వు పార్వతీదేవిని నీలో ఎందుకు కలిపేసుకున్నావో నాకు అర్థమైందయ్యా. ఏదో అనుకున్నాను, పెద్ద ప్రేమ భార్య మీద అనుకున్నాను. ఏమీ కాదయ్యా, పెద్ద మోసగాడు నువ్వు. ఆవిడ విడిగా ఉంటే నువ్వే అడుక్కు తింటావు కదా. భిక్షాటన బ్యాచ్ మంది కపాలం పట్టుకుని ఇద్దరి కోసం సంపాదించాలి కష్టమని నీలో కలిపేసుకున్నావు గొడవ లేకుండా. ఒక పొట్టే కదా, 2 పొట్లు పోషించక్కర్లేదు కదా అనగానే శివుడు వెంటనే డామ్మని ప్రత్యక్షమే, ఒరే నాకు కూడా అర్థం కాలేదురా, నువ్వు ఒక్కడే చెప్పే విషయం. అందుకని నీకు అష్టైశ్వర్యాలు ఇస్తున్నాను పో అన్నట్టు. అంత దయామయుడు శివుడు. చాలా సరదాగా చెప్పేవరా, నిజం కంటే ఎప్పుడు అబద్ధాలే బాగుంటాయి. ఏం పర్వాలేదు, నన్ను అవమానించినా పర్వాలేదు, నిజం మాట చెప్పు, నేను భిక్షాటన చేసుకుంటాను కదా. అంటే మనం భిక్షాటన చేసే స్థితికి వెళ్ళిపోయినా సరే భగవంతుణ్ణి మర్చిపోకూడదండి సమస్య. అప్పుడు మర్చిపోమండి, భోగాల్లో ఉన్నప్పుడే మర్చిపోతాం. మనం భిక్షాటనప్పుడు దేవుడు ఖచ్చితంగా గుర్తొస్తాడు. భోగాల్లో ఉన్నప్పుడు భిక్షాటన కంటే అన్యాయంగా స్మరిస్తూ ఉండాలి. ఈ భోగాలు శాశ్వతం కాదు, ఈ పరుపులు, ఈ వైభవాలు, ఈ మంచాలు, ఈ గదులు, ఈ విలువైనటువంటి సామాను ఏదీ మిగలదు. మానవ సంబంధాలు కూడా ఏమీ మిగలవు. ఇవన్నీ మాయలే. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండరు. ఎందుకు వచ్చిన గొడవ? అందుకని అంతిమంగా నేర్చుకోవలసింది ఒక్కటే. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆ శివపార్వతులను తప్ప, అర్ధనారీశ్వర స్వరూపమైన భగవంతుని తప్ప నేను ఇంకొకడిని నమ్మను అన్న ఏకైక భావంతో స్వామి శంకరాచార్య ఈ భుజంగ స్తోత్రాన్ని స్వామివారికి అంకితం చేశారు. అందుకే అహం దైవమన్యం నమన్యే నమన్యే. పరమశివుణ్ణి తప్ప వేరే దేవాన్ని గురించి నేను ఆలోచించను అన్నారు. విశేషం ఏమిటంటే విష్ణుమూర్తి మీద స్తోత్రం రాసినా ఇలాగే అంటారు, సుబ్రహ్మణ్య భుజంగ స్తవంలోనూ ఇలాగే అంటారు, శ్రీరామ భుజంగ స్తవంలోనూ ఇలాగే అంటారు. వెరసి హిందూ ధర్మం ఎంత గొప్పది అంటే దేవుణ్ణి నువ్వు ఏ రూపంలో ఆరాధించావు అనేది ముఖ్యం కాదు, చిత్తశుద్ధితో ఆరాధన చేసావా లేదా అనేదే ముఖ్యం. ఆ చిత్తశుద్ధి కలిగించడానికి, తద్వారా మీకు ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలన్నీ కలగడానికి, అంతిమంగా జ్ఞానం ద్వారా మోక్షం పొంది జీవితం నిశ్శంకగా సాగిపోవడానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.